దావోస్లో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ చంద్రశేఖరన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు సార్. కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్, అంతర్జాతీయ సంస్థలతో భేటీ కావాల్సిన వేదికలో భారతీయ కంపెనీలతో చర్చించాల్సిన అవసరం ఏంటి అనేది. ఏంటి సార్? నిజమే అది కదా. మరి ఇప్పుడు అక్కడికి వెళితే అందరితో పాటు మన కంపెనీలతో కలిస్తే ఒక రకం, అదే జరుగుతోంది కూడా. కానీ అదే సమయంలో మేజర్గా ఇండియన్ కంపెనీస్ ఉంటే ఏం లాభం? ఇప్పుడు మనకు మా ఫ్రెండ్ ఒకటి శ్రీలంకకి వెళ్ళాడు. వెళ్ళి ఆడొక ఫారిన్ గూడ్స్ షాప్కి వెళ్ళి ఒక షర్ట్ కొనుకొచ్చుకున్నాడు. ఇండియాకి వచ్చి తిట్టుడు శ్రీలంక వాళ్ళు దుర్మార్గం, మోసం, దరిద్రులు చూడు నాకు మోసం చేశారని. ఏం చేశారు రా అన్న, మన మేడ్ ఇన్ ఇండియా షర్ట్ ఇచ్చారు నాకు అని. అరే పిచ్చోడా, వాళ్ళదే రైట్ కదరా. శ్రీలంకలో ఫారిన్ గూడ్స్ షాప్కి వెళ్ళాడు. శ్రీలంకలో ఇండియా ఫారిన్ గూడ్స్ కాకపోతే ఏమవుతుంది అన్న? నీకు బుర్ర ఉండాలి, నువ్వు దాని మీద చూసుకోవాలి మేడ్ ఇన్ ఇండియా అని. శ్రీలంకలో ఫారిన్ గూడ్స్ అవుతుంది, మేడ్ ఇన్ ఇండియా అవుతుంది. మీరు అమెరికాలో షాపింగ్కి వెళ్ళండి, చాలాసార్లు మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కనబడతాయి. దాన్ని చూసి మనం భ్రమపడకూడదు. మన సుల్తాన్ బాయ్లో కొనుక్కోవచ్చు లేని వదిలేసి రావాలి. సో లేకుంటే మనం ఈడ కొనుక్కోవచ్చులే అని. అది మనకు తెలియలేకపోతే వాడేం చేస్తాడు? సో అందువల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇదొక ఎగ్జాంపుల్ మీకు. మనము ఇక్కడ కలవరా అయితే ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ అయింది కదా, కొత్త కాన్సెప్ట్. పెళ్ళిళ్ళు ఇదివరకు ఏంటంటే ఒకప్పుడు ఇంటి ముందటనే పందిరేసి పాలపురక అని వేసేవారు. మీ వైపు ఏమంటారో తెలియదు, మా తెలంగాణ జిల్లాల్లో పాలపురక అంటారు. సో పెళ్ళి అంటే ఖచ్చితంగా పందిరి వేయాలి పాలపురకతో. పాలపురకతో పందిరేస్తే మేము చాలా చిన్నప్పుడు వారు చిన్న చిన్న పాలకాయలు కూడా ఉండే, పాల పండ్లు. మేము అదెక్కి ఇదెక్కి స్టూల్ ఎక్కి ఆ పాల పళ్ళు కోసుకొని తినటోళ్ళం. మాకు ఎప్పుడు గుర్తు, మా అక్క పెళ్ళప్పుడు. సో అట్లా పాలపురక వేసిందంటే ఇక శుభకార్యం జరగబోతోంది. ఎంత చిన్నిళ్ళైనా మన ఇంటి ముందటే జరుపుకోవాలి, అది సెంటిమెంట్ ఉండేది. ఈవెన్ మహానగరాల్లో ఉండే వాళ్ళకి కూడా వెళ్ళి పల్లెటూరులో వాళ్ళ ఇంటి ముందర పాలపురక వేసుకొని పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. అది దాటిపోయి జనం ఎక్కువ వచ్చిన మొదలయ్యాక ఫంక్షన్ హాల్కి షిఫ్ట్ అయ్యారు. అది కూడా దాటిపోయి ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే వెళ్ళి రాజస్థాన్ ప్యాలెస్లో వెడ్డింగ్ చేసుకోవడం, లేదంటే ఒక బీచ్లో వెడ్డింగ్ చేసుకోవడం, ఒక రిసార్ట్లో వెడ్డింగ్ చేసుకోవడం, లేదు ఒక డిజర్ట్లో పోయి ఎడారిలో పెళ్లి చేసుకోవడం. బహుశా వైవాహిక జీవితం కూడా ఎడారిలాగా ఉంటుందని అనుకునే ఉండకూడదని భావించో తెలియదు. లేదంటే ఒక మంచు కొండల్లో వెళ్ళి పెళ్లి చేసుకోవడం. సో జీవితం అలా మంచులాగా కరిగిపోకూడదు అని. సో ఇలా దీన్ని ఇప్పుడు కొత్తగా టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు వెడ్ ఇన్ ఇండియా అనే ఒక టూరిజం ప్రైమ్ మినిస్టర్ కూడా పిలిపించాడు, పెళ్ళిళ్ళు ఇండియాలోనే చేసుకోండి అని. ఇప్పుడు వెడ్ ఇన్ తెలంగాణ అని తెలంగాణ ప్రభుత్వ టూరిజం శాఖ కూడా చెప్తోంది, ఆ సోమశిలలో పెళ్లి చేసుకోండి అని. సో ఇది ఒక వెడ్డింగ్ డెస్టినేషన్ వెడ్డింగ్ న్యూ కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ అది. సో ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్. సో ఇలా డెస్టినేషన్ అగ్రిమెంట్స్ ఇవన్నీ అంటే ఇక్కడ వెళ్ళి దావోస్లో కుదుర్చుకున్నాం కదా అనే ఒక తృప్తి అనుకుంటా కావచ్చు. సో అందువల్ల దావోస్ ఒక ప్రపంచంలో పవిత్ర పెట్టుబడుల సంగమంగా మారిపోయింది కనుక ఆ కుదుర్చుకునేది ఇక్కడ కన్నా ఆడ కుదుర్చుకుంటే అంత దానికి ఏదో ఒక ఇది వస్తుంది కదా, శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు కదా. సో ఆ దావోస్ అనే శంఖం నుంచి పోస్తున్నారు. కానీ బేసికల్గా ఇండియన్ కంపెనీస్తో దావోస్లో కుదుర్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అక్కడున్న సమయాన్ని మన ఫారిన్ క్యాపిటల్ ఇన్వైట్ చేయడానికి ఎక్కువ సమయము ఉపయోగించుకుంటే ఎక్కువ లాభం కదా. ఇండియన్ కంపెనీస్తో ఇక్కడే కలవచ్చు కదా, ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఎక్కడ పోతారు? దావోస్ వేదిక పైన కలవాల్సిన అవసరం లేదు. కావాలంటే ఇప్పుడు నిన్న అశ్విని వైష్ణవ్ దేశీ దావోస్ అని ప్రతిపాదించాడు. మన దగ్గరే కూడా ఒక దావోస్ లాంటిది ఎందుకు పెట్టకూడదు అని. దేశీ దావోస్ అని అశ్విని వైష్ణవ్ చంద్రబాబు నాయుడు కన్నా ముందే ఆయనకు ఐడియా వచ్చింది, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పేవాడేమో. సో ఐడియా ముందే వచ్చింది, దేశీ దావోస్ పెడతారు రేపో మాపో. సో అందువల్ల మనము దావోస్ వేదిక పైన యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ, దట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ద రిచ్ అండ్ పవర్ఫుల్ మీట్. ఆ మేరకు ఉపయోగపడుతుంది. దాని వేస్టేజ్ని ప్రతిపక్షాలు అనడం కరెక్ట్ కాదు. దాంతోనే అద్భుతాలు జరుగుతాయని అధికార పార్టీలు బిల్డప్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూటిలిటీ. ఇప్పుడు అదొక వేదిక. ఇప్పుడు ఆలమ్నాయ్ మీటింగ్లు పెట్టుకుంటాం, పూర్వ విద్యార్థుల సమ్మేళనం, దాంతో ఏమవుతుంది? అదొక ఆనందం, అందరం కలుస్తాం, ఓ ప్రొఫెషనల్ మీట్ జరుగుతుంది, ప్రొఫెషనల్స్ మీట్. సో అందరం కలుస్తాం, ఎందుకు ఒక సోషల్ నెట్వర్క్ చేసుకుంటాం. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సోషల్ నెట్వర్క్. ద హై అండ్ మైటీ, ద రిచ్ అండ్ ద పవర్ఫుల్ మీట్ కనుక ఒక వేదిక పైన నెట్వర్కింగ్ అవసరం. ఈ ఆధునిక ప్రపంచమే నెట్వర్కింగ్ మీద ఆధారపడుతుంది. సో ఆ నెట్వర్కింగ్ అనేది నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు,
సార్ మీరెందుకు వెళ్ళలేదు దావోస్, వెళ్ళాల్సి ఉంటుంది సార్, డబ్బులు కట్టాను, దావోస్ ఫీజు కడితే ఎవరైనా పోవచ్చు, మీరు కూడా వెళ్ళాల్సి ఉంది సార్ అన్న. నాకు అంత నెట్వర్కింగ్ అవసరం లేదయ్యా, నా ప్రపంచంలో నేనున్నా హాయిగా అన్నాను. సో అందువల్ల అదొక నెట్వర్క్. ఇప్పుడు లింక్డ్ఇన్, ఒకరైనా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు లింక్డ్ఇన్లో ఉంటారు. ఇప్పుడు నేను కూడా లింక్డ్ఇన్లో ఉన్నా. ఉద్యోగం కావాలని కాదు నాకు, నేను ఉద్యోగం ఇప్పుడు నా లింక్డ్ఇన్లో కనీసం కొన్ని కంపెనీల సీఈఓలు కూడా కనెక్ట్ అయి ఉన్నారు. దట్స్ ఎ ప్లాట్ఫామ్ టు కనెక్ట్ విత్ పీపుల్. సో ఇది కూడా లింక్డ్ఇన్లో చేరిన వెంటనే ఉద్యోగం వస్తుందా? లింక్డ్ఇన్లో చేరితే ఉద్యోగం వస్తుంటే అందరూ లింక్డ్ఇన్లో చేరుతారు. ఉద్యోగాలు చేరటానికి నెట్వర్కింగ్ అవసరం కనుక ఆ నెట్వర్కింగ్లో ఒక భాగం లింక్డ్ఇన్లో చేరడం. లింక్డ్ఇన్లో చేరితే ఉద్యోగాలు రావు. ఇది కూడా అంతే, పెట్టుబడులు రావు, కానీ పెట్టుబడులు రావటానికి నెట్వర్క్లు ఉపయోగపడతాయి. ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న టాప్ పీపుల్ అంతా వస్తారు కనుక. దానికి మన ముఖ్యమంత్రులు వెళ్ళే ఖర్చు ఎంత లెక్కలేస్తే ఎట్లా? ప్రధానికి కంజూస్ లెక్క లేకూడదు. ఏది హ్యాజ్ ఇట్స్ ఓన్ బెనిఫిట్ కదా. సో యూటిలిటీ ఉంటుంది. పోనీయండి, ప్రత్యేక విమానాల్లో వెళ్ళకండి, నార్మల్ విమానాలు వెళ్ళిన సలహా ఇవ్వండి, అభ్యంతరం. నార్మల్ విమానాలు వెళ్ళినా ప్రత్యేక విమానాలు వెళ్ళినా దావోస్ పెట్టుబడులపైన ఏం ప్రభావం పడదు కదా. కానీ మన నాయకులకు అలవాటు అయిపోయింది కదా, అడుగు నుంచి అడుగు బాత్రూమ్ కూడా ప్రత్యేక విమానం వేసుకొని వెళ్ళిపోతారు నాయకులు. సో ఆ స్థాయికి వచ్చేసారు మన నాయకులు. తమ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే ప్రత్యేక విమానంలో వెళ్తామనే దశకు వచ్చేసారు కదా.